ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు హమాస్ చెరలో ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతం నుంచి కొంతమందిని వెనక్కి తీసుకొస్తుంది కదా. అలా వెనక్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఎందుకు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లెబనాన్ వైపుకి వెళ్తున్నారు వీళ్ళు అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా అదే జరిగింది. లెబనాన్ సరిహద్దులకి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ ఏదైతే ఉందో గోలానీ బ్రిగేడ్ని పంపించారు. అంటే సొరంగాల్ని ఐడెంటిఫై చేసి వాటిని ధ్వంసం చేసేటటువంటి విభాగాన్ని ముందుకు పంపించారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులా, ఖతార్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులా, అరబ్ దేశాల నుంచి వచ్చిన డబ్బులో తెలియదు, కానీ యెమెన్ కావచ్చు, లెబనాన్లో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, వీటన్నిట్లలో కూడా పైకి మామూలు పేదరికంతో ఉన్నటువంటి ప్రాంతం కనబడుతుంది. అండర్ గ్రౌండ్లో కొత్త నగరాలే ఉన్నాయి ఆయా ప్రదేశాలన్నింటిలో కూడా. తీవ్రవాదులు దశాబ్దాల తరబడి అక్కడ అండర్ గ్రౌండ్లో నగరాలు తయారు చేసుకున్నారు. అది ఐడెంటిఫై చేయడం మొన్న సిరియాలో, ఇదే పాలస్తీనాలో ఎంత ఇబ్బంది పడింది ఇజ్రాయెల్. అట్లాంటి పరిస్థితి రాకుండా ముందుగా ఈ ప్రత్యేక దళాన్ని అక్కడికి మోహరించింది లెబనాన్లో. ఏదైనా ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చు.